జీని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన పోస్ట్ పెట్టాడు పొరపాటున. నా లైఫ్ లో ఒక స్పెషల్ వ్యక్తిని అయ్య పరిచయం బాబోయ్! చేస్తున్నారంగానే మొత్తం అసలు అంటే రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత, చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నంత, మాట్లాడుకున్న వాళ్ళు మీ మాట్లాడుకున్నంత. అందరూ కూడా నాకు మర్నాడు ఫోన్లు చేసేసి, మేడం కెమెరాలో పట్టుకొని వచ్చేయమంటారా బాబు, ఎందుకు రావటం, దేని గురించో ఏంటో పెళ్లి మీకు తెలియకుండా. అందరికి మళ్ళీ ఏం కాదు, ఉమ్. ఇంకా 2 hours ఆగండి మీకే తెలుస్తుంది అన్నాక అప్పుడు అందరూ మీకు ఆగారు. తెలిసిందా ఫస్ట్? మీకు తెలుసా ఇది? నాకు తెలుసు కదా, బుజ్జి బుజ్జి అని చెప్పి. బాబు సంగతి తెలుసు కదా, అదే అదే ఉన్న అలాంటిది ఆయన చెప్పరు కదా. అదే 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 నాకు తెలుసు. ఆ, అయితే మరి ఇప్పుడు ఇందాక అన్నారు శివకుమార్ గారు చాలా అనాలిసిస్ చేస్తారు ఇదని చెప్పి. అంటే బేసిక్ గా అంటే ప్రభాస్ గారు ఇంతకాలం ఇంత అనాలిసిస్ చేసి మదర్ చెప్పిన ఇంకా సినిమాల మీద కంటిన్యూ చేస్తానంటే అంటే ఆయన ఏమైనా బాధ్యత లాగా తీసుకున్నారంటారు. అంటే కొంతమంది మన తెలుగుళ్ళల్లో ఉంటదండి జనరల్ గా, చెల్లికి పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం అని, ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి. అన్నగా తప్పే కాదు అది, అదే బట్ బయటికి చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎటు మేము చేస్తాం ఇలా అంటారని చెప్పి బలవంతం చేస్తారా ఉండదు. పోనీ అలాంటిది ఏమన్నా ఉందంటారా అంటే ఆయనకి? కృష్ణరాజు గారి లాగా ఆయనకి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, సినిమాని చాలా ప్రేమిస్తారండి. కృష్ణరాజు గారు కూడా, నేను ఏదైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా షూటింగ్ బిజీగా వెళ్తున్నప్పుడు, ఏమండి మీరు ఇళ్ళకి 10 నిమిషాలు పోయాక, ఆయన ఎప్పుడు షూటింగ్ కార్లో వెళ్ళడం ఆయన జీవితంలో మొత్తం ఆయన ఓన్ కార్ లోనే. ఓన్ కారే కానీ ఎప్పుడు. అదే మోహన్ బాబు గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, అవును. కృష్ణరాజు గారిని చూసే మేము నేర్చుకున్నాము, మన మంచినీళ్ళు మనమే తెచ్చుకోవాలి, అన్ని ప్రొడ్యూసర్ మీద పెడకూడదు అని. అలాగా కృష్ణరాజు గారు అది ఆ డిసిప్లిన్ పాటించారు. ఏమంటే మీరు దిగాక కొంచెం నాకు ఏదో పని ఉంది, కారు పంపించండి అని అంటే, ఇక్కడ నేను చెప్పిన మాట ఆయనకి ఎక్కడికి షూటింగ్ లోకి వెళ్ళిపోయాక భార్య లేదు, పిల్లలు లేదు, అందరూ మర్చిపోతారు. క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాక క్యారెక్టరే. ఆ మేకప్ తీసాక అప్పుడు గుర్తుకొచ్చేదని, అయ్యో మర్చిపోయాను, కారు పంపించమంది కదా అని. అట్లాంటి అదే సేమ్ బాబు కూడా అంతే, క్యారెక్టర్ లోకి వెళ్ళారంటే ఆయనకి ఎవరు గుర్తురాదు. మళ్ళీ అది తీసేసాక మళ్ళీ అందరితోని కూర్చోవడం సరదాగా. అంటే కానీ అంటే కృష్ణరాజు గారు కూడా చెప్పుంటారు కదా, అంటే ఇప్పుడు ఎంత ఉన్నా కూడా అంటే మీరంటే ఇప్పుడు మీరన్నా ఇప్పుడు లేదా శివకుమార్ గారు అన్నా చెప్పడానికి కొంచెం అంటే బాబు ఇష్టం అని ఉంటది, మదర్కి ఉంటది ఎప్పుడు, ఎందుకులే మనం డిస్టర్బ్ చేయకూడదు, ఓల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకుంటున్నాడు కదా అని చెప్పి. బట్ కృష్ణరాజు గారు చెప్పుంటారు కదా, లేదన్నా అది కూడా ఫ్యామిలీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుంటారు కదా. తెలుసు, ఆ ఎథిక్స్ అన్ని వాళ్ళకి నేర్పారండి కృష్ణరాజు గారు. అదే అండి, వాళ్ళు దేన్ని మిస్ అవ్వరు, ఇటు ఫ్యామిలీని మిస్ అవ్వరు. మిస్ అవడం కదా అంటాం. పెళ్లి విషయానికి వచ్చేసరికి పోస్ట్ పోన్ చేసుకుంటా వెళ్తున్నారంటే నేను అనేది, అంటే ఇప్పుడు జనరేషన్ కి అప్పుడు జనరేషన్ కి పెళ్లి విషయంలో అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ చాలా మారింది కదా. మారింది కాబట్టి కొన్ని కొన్ని ఇష్టాలు పిల్లలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మొత్తం టాప్ 10 సినిమాస్ తీసుకుంటే అమ్మా ఈ రోజు ఇండస్ట్రీలో 6 సినిమాలు ప్రభాస్ గారి సినిమాలే ఉన్నాయి. ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ లో, ఫస్ట్ డే కలెక్షన్స్ లో. అంటే అప్పుడు ఛత్రపతిలో ఒక డైలాగ్ ఉంటది, వాడి బాడీ బాక్స్ ఆఫీస్ రా అని. ఆయన ఏదో ముందే ఊహించి రాసేసినట్టున్నారు. మొత్తం ఆయన బాడీ బాక్స్ ఆఫీస్ లాగా 6 సినిమాలు ఏంటండి టాప్ 10 లో, 6 సినిమాలు ప్రభాస్ గారే హీరో. అసలు అది వినటానికి కూడా ఇంకా సరిపోవట్లేదు, అంత ఆనందం ఈ జీవితానికి చాలు అని అనిపిస్తుంది అనమాట. నాకనే కాదు, అందరికి, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే గిఫ్ట్ అదే అనమాట. చాలా అద్భుతం.